Hello friends, welcome to Ingrolit English Grammar and Literature. In this video, I would like to discuss the English questions from one of the previous papers. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లోని ఒక క్వశ్చన్ పేపర్ తీసుకొని అందులో ఉన్నటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్స్ని ఐ వుడ్ లైక్ టు అనలైజ్ ఇన్ దిస్ సెషన్. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్లయితే టెట్కమ్ టీఆర్టీ అనేటువంటిది 2019లో జరిగిందండి. అప్పుడు 18న ఎస్జిటి పేపర్లో ఉన్నటువంటి ఆ ప్రీవియస్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ నేను ఇక్కడ తీసుకుంటాను. ఇక్కడ 81 నుండి 110 వరకు, ఓకేనా, 110 వరకు మీకు ఇంగ్లీష్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. వాటన్నిటి గురించి మనం ఇప్పుడు అనలైజ్ చేసుకుందాం. ఓకేనా? అంటే 81 నుంచి 110 వరకు ఇక్కడ మీకు క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. 30 క్వశ్చన్స్ అనేటువంటివి ఇక్కడ మీకు ఉంటాయన్నమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే వీటిల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక్కసారి మన ఇంగ్రాలిట్ యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ గురించి ఐ వుడ్ లైక్ టు డిస్కస్ హియర్ ఫర్ 5 minutes. దాని తర్వాత మీకు వాటిల్ని ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నిటిని కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఇంగ్రాలిట్ అంటే మీకు అందరికీ తెలుసు, ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్. మన ఇంగ్రాలిట్ అనేటువంటిది యాప్ రూపంలో కూడా ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ బటన్లో ENGRALIT అని టైప్ చేయగానే యూ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ లోగో విత్ అప్లికేషన్. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఎంటర్ అయిన తర్వాత యూ విల్ గెట్ సమ్ కోర్సెస్. ఆ కోర్సెస్ ఏంటి అనేటువంటిది మీకు ఇప్పుడు కొన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ ప్రెజెంట్ ట్రెండింగ్ కోర్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కోర్స్ ఫర్ ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్, దట్ ఈస్ ఇంగ్లీష్ ఎస్ఏ అండ్ టీజీటీ మెంటర్షిప్ కోర్స్. ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే మీకు స్కూల్ అసిస్టెంట్కి ఇంకా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి ఈ రెండిటికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రెండిటికి కూడా సేమ్ సిలబస్ ఉంది కాబట్టి. ఇంకా ఇది ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇక్కడ మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, గ్రామర్, వొకాబులరీ, లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ వీటన్నిటికీ సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ వీడియో క్లాసెస్ అనేటువంటివి ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రీ రికార్డెడ్ క్లాసెస్. వీటికి ఎలాంటి లిమిట్ ఉండదు. మీరు ఎన్నిసార్లు ఏ టైంలో ఎప్పుడు కావాలన్నా సరే మీకు యాక్సెస్ చేసుకునే దానికి వీలుగా ఉంటుంది. అలాగే ల్యాప్టాప్లో కూడా మీరు వీటిల్ని పొందొచ్చు. వాటికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా దీని యొక్క కాస్ట్ వచ్చేసి 4500, 2 years వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పినటువంటి వీటన్నిటికీ కూడా మీకు వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. ఆ వీడియో క్లాసెస్ అనేటువంటివి బైలింగ్వల్లో ఉంటాయి. మీకు చక్కగా అర్థమవుతాయి. మీకు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే ఆ వీడియో చూసిన తర్వాత మీకు మంచిగా బెస్ట్‌గా నాలెడ్జ్ అనేటువంటిది వస్తుంది. దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. ఐ విల్ గివ్ 100% అష్యూరెన్స్ ఫర్ దట్. ఓకేనా? ఇంకా వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేటువంటివి కూడా నేను మీకు కోర్స్ పర్చేజ్ చేసిన 10 minutes లోపు మీ వాట్సాప్‌కి సెండ్ చేస్తాను. ఈ పీడిఎఫ్స్‌ని మీరు జెరాక్స్ కూడా తీసుకోవచ్చు. దీనివల్ల మీకు టైం అనేటువంటిది సేవ్ అవుతుంది. అంటే నోట్స్ రాసుకుంటూ ఉంటే చాలా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను పంపించినటువంటి పీడిఎఫ్‌ని మీరు జెరాక్స్ కూడా తీసుకొని చదువుకునే దానికి వీలుంటుంది. దీనివల్ల మీకు ప్రిపరేషన్‌కి చాలా ఎక్కువ టైం అనేది ఉంటుంది. అలాగే మీరు చూసినట్లయితే సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటివి మన స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఇంగ్లీష్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోనే రాయాలండి. గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ మీడియంలో ఎక్కడ కూడా మనకి చేసి పెట్టలేదు. నేను కేవలం మన యాస్పిరెంట్స్ కోసం మాత్రమే ఇక్కడ ఈ కోర్సులో మీకు అందించడం అనేటువంటిది జరిగింది. సో ఇంకా మీకేదన్నా దీని గురించి డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఎం బాలాజీ అండ్ మై మొబైల్ నంబర్ ఈజ్ 7799691771. ఇది ఒక కంప్లీట్ కోర్స్. దీంట్లో మీకు కంప్లీట్‌గా ఎస్ఏ ఇంగ్లీష్‌కి, టీజీటీకి సంబంధించినటువంటి మొత్తం టాపిక్స్ ఉంటాయి ఎక్సెప్ట్ జీకే. జీకే మాత్రం మీకు ఇందులో ప్రొవైడ్ చేయట్లేదు. ఇందులో మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి. ఇంకా వీటిల్లో మీకు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాము. ఇంకా ప్రాక్టీస్ ఆన్‌లైన్ టెస్ట్‌లు ఉంటాయి ప్రతి టాపిక్‌కి. అలాగే వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్‌కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా మీకు పీడిఎఫ్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా? ఒకవేళ మీకు సైకాలజీ, పీఐఈ వద్దు అనుకుంటే అప్పుడు మీరు ఇంకొక కోర్స్‌కి షిఫ్ట్ కావచ్చు. అదేంటి అంటే ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ అండ్ టీజీటీ కోర్స్. ఇది మీకు ఓన్లీ
లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ ఉంటాయి ఇందులో. ఇంకా వొకాబులరీ, గ్రామర్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ మీకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇంకా ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేటువంటివి ఇందులో ఉండవన్నమాట. ఓకేనా. బట్ రిమైనింగ్ అంతా కూడా మీకు ఇందులో కూడా వస్తుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 2500 అండి. ఇది 2 ఇయర్స్ వ్యాలిడిటీతో ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఆల్ సేమ్ ఉంటాయి మీకు. సో దీన్ని కూడా ఒక మంచి కోర్సుగా మనం చెప్పొచ్చు. ఎవరికైతే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇంకా సైకాలజీ మాకొద్దు, మాకు ఇంగ్లీష్ కంటెంట్ మొత్తం ఏదైతే ఉంటుందో అది కావాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇక్కడ మీరు తీసుకోవచ్చు. ఇందులో మీకు మెథడాలజీ కూడా ఉంటుంది. కంప్లీట్ ఇంగ్లీష్ మొత్తం కూడా ఇక్కడ మీకు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా. అలాగే మీకు ఇప్పుడు టెట్ కొంతమంది రాస్తూ ఉంటారు. టెట్‌కి, డిఎస్సికి ఉపయోగపడే విధంగా మాకు ఒక కోర్స్ కావాలి అనుకునే వాళ్ళు ఇది తీసుకోవచ్చు. ఇందులో మీకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సైకాలజీ, తెలుగు ఇంక్లూడ్ కావండి. ఓకేనా. అవి ఉండవు. అవి కాకుండా ఇంగ్లీష్ మొత్తం ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే మీకు 2 ఫోల్డర్‌లు పెట్టుంటాము. ఒకటి టెట్ ఫోల్డర్, ఇంకొకటి స్కూల్ అసిస్టెంట్ ఫోల్డర్ అని పెట్టుంటాం ఈ కోర్సులో మీకు. టెట్ మీరు చదువుకోవాలనుకున్నప్పుడు టెట్ ఫోల్డర్‌లోకెళ్ళి చదువుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ చదువుకోవాలనుకున్నప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఫోల్డర్‌లోకెళ్ళి చదువుకోవచ్చు. ఇక్కడ వీటి రెండిటికి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా ప్రీ రికార్డెడ్‌గా మీకు అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఇది ఒక కాంబో కోర్స్. అంటే టెట్ అండ్ స్కూల్ అసిస్టెంట్ రెండిటికి కావాలనుకునేటువంటి వాళ్ళు దీన్ని కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే ఓన్లీ ఎడ్యుకేషనల్ సైకాలజీ కావాలి అంటే ఈ కోర్స్ మీరు తీసుకోవచ్చు. దీని కాస్ట్ మీకు 999 ఉంటుంది. అలాగే ఓన్లీ మాకు పర్స్పెక్టివ్స్ మాత్రమే కావాలనుకునే వాళ్ళు ఈ కోర్స్ తీసుకోవచ్చు. దీని కాస్ట్ కూడా మీకు 999 ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే పీజీటీ ఇంగ్లీష్ కోర్స్ అండి. ఇక్కడ లిటరేచర్ మాత్రం ఉంటుంది మీకు. వొకాబులరీ, గ్రామర్, మెథడాలజీ అనేటువంటివి ఇందులో రావు. దీని కాస్ట్ వచ్చేసి 1500గా ఉంటుంది. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్‌లన్నీ కూడా రివిజన్ షెడ్యూల్‌తో పాటు ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా మీరు కావాలంటే మన యాప్‌లో పొందొచ్చు. ఇక కేవలం ప్రాక్టీస్ టెస్ట్‌లు మాత్రమే ఉంటాయి. ఎలాంటి వీడియో క్లాసెస్ ఈ కోర్సులో ఉండవన్నమాట. అలాగే ఏపీకి సంబంధించినటువంటి జేఎల్‌డిఎల్, పీఎల్ కోర్స్ కూడా మన దాంట్లో అవైలబుల్‌గా ఉంది. ఇది ఒక కంప్లీట్ కోర్స్ అండి. ఇంకా ఏపీ టెట్ పేపర్ 1A, 1B, 2A, 2B 30 మార్క్స్‌కి ఏదైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించినటువంటి కోర్స్ ఇది. ఇక్కడ వీళ్ళకి కంప్లీట్‌గా 30 మార్క్స్‌కి ఇంగ్లీష్‌లో మొత్తం కవర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా ఇంగ్లీష్ టెట్ 90 మార్క్స్‌కి కేవలం టెట్‌కి మాత్రమే కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ టెట్ 90 మార్క్స్‌కి ఏదైతే ఉంటుందో ఆ 90 మార్క్స్ ఇక్కడ ఇంగ్లీష్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా ఇంగ్లీష్ టెట్‌కి సంబంధించినటువంటి టెస్ట్‌లు మాత్రమే చాలు మాకు అనుకుంటే ఈ కోర్స్ మీరు తీసుకోవచ్చు. ఇది ఇంగ్లీష్ టెట్‌కి సంబంధించినటువంటి కోర్స్. అంటే ఇంగ్లీష్‌కి సంబంధించినటువన్నీ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మీకు వీటికి సంబంధించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. దిస్ ఈజ్ ఎం బాలాజీ అండ్ మై మొబైల్ నంబర్ ఈస్ 7799691771. ఇంకా మనం లేట్ చేయకుండా మన యొక్క ఎక్స్‌ప్లనేషన్ పార్ట్‌లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము ప్రీవియస్ క్వెషన్ పేపర్‌ని డిస్కస్ చేసుకుందాం. 81 నుంచి 110 వరకి మనకి ఈ క్వెషన్ పేపర్‌లో క్వెషన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వెషన్ మనం చూసినట్లయితే ద నావెలిస్ట్ హూ బిలాంగ్స్ టు ద 19th సెంచరీ ఈస్ అనేసి ఇచ్చారు. 19th సెంచరీకి చెందినటువంటి నావెలిస్ట్ ఎవరు? ఈ కింద ఇచ్చిన వాళ్ళలో ఎవరు అనేసి ఇచ్చారు. ఇక్కడ జాన్ బన్యన్, శామ్యుల్ రిచర్డ్సన్, బెంజమిన్ డిస్రాయలీ, హెన్రీ ఫీల్డింగ్ అని ఇచ్చారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బెంజమిన్ డిస్రాయలీ. నెక్స్ట్ 82 ద ఇంగ్లీష్ డ్రామా కోరియోలానస్ వాజ్ రిటన్ బై. కోరియోలానస్ అనేటువంటి డ్రామాని ఎవరు రాశారనేసి అడిగారు. దీనికి ఇక్కడ మనకి ఆప్షన్స్‌లో విలియం షేక్స్పియర్, శామ్యుల్ బెకెట్, టామ్ స్టాపర్డ్, బెన్ జాన్సన్ అని ఇచ్చారు. సో ఈ కోరియోలానస్ అనేటువంటిది విలియం షేక్స్పియర్ గారు రాశారు అనేసి మనకి ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. ద నెక్స్ట్ థింగ్ ఈస్ ద స్కాలర్ జిప్సీ వాస్. స్కాలర్ జిప్సీ అనేటువంటిది ఏంటి అనేసి మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఆప్షన్స్‌లో మనకి ఏ నావెల్ రిటన్ బై హెన్రీ ఫీల్డింగ్, ఏ డ్రామా రిటన్ బై ఆస్కర్ వైల్డ్, ఏ పోయమ్ రిటన్ బై మాథ్యూ ఆర్నాల్డ్, ఏ షార్ట్ స్టోరీ రిటన్ బై ఆర్కే నారాయణ్ అని ఇచ్చారు. మనకి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ పోయమ్ రిటన్ బై మాథ్యూ ఆర్నాల్డ్. చాలామంది దీంట్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. స్కాలర్ జిప్సీ అనగానే అదేదో నావెల్ అనేసి అనుకుంటూ ఉంటారు. బట్ ద స్కాలర్ జిప్సీ వాజ్ ఏ
పోయం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దాన్ని రాసింది ఎవరు? మాథ్యూ ఆర్నాల్డ్ గారు. నెక్స్ట్ బిట్ మనం చూసినట్లయితే ద సోల్స్ ఆఫ్ బ్లాక్ ఫోక్ వాజ్ ఏ కలెక్షన్ ఆఫ్. ద సోల్స్ ఆఫ్ బ్లాక్ ఫోక్ అనేటువంటిది ఏంటి? ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ అని ఇచ్చి 14 పోయమ్స్, 14 ఎస్సేస్, 4 నావెల్స్, 12 షార్ట్ స్టోరీస్ అని ఇచ్చారు. ద సోల్స్ ఆఫ్ బ్లాక్ ఫోక్ అనేటువంటిది కలెక్షన్ ఆఫ్ 14 ఎస్సేస్. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనం చూద్దాము 85th బిట్. ఇన్ డైరీ రైటింగ్ వన్ షుడ్. డైరీ రైటింగ్లో ఒకరు ఖచ్చితంగా పాటించాల్సినటువంటివి ఏంటి? నాట్ ఫ్యాక్చువల్, బీ బ్రూటలీ ఆనెస్ట్ అండ్ ఎక్స్ప్రెస్ ఆల్ ఫీలింగ్స్, థాట్స్ అండ్ ఒపీనియన్స్, రికార్డ్ ఈవెంట్స్ దట్ బ్రింగ్ ఓన్లీ హ్యాపీ మెమరీస్, రికార్డ్ ఈవెంట్స్ దట్ బ్రింగ్ ఓన్లీ సాడ్ మెమరీస్ అని ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే డైరీ రైటింగ్ అనేటువంటి దాంట్లో మనం ఎలా ఉండాలి అంటే బీ బ్రూటలీ ఆనెస్ట్, మనకి జరిగింది జరిగినట్లుగా మన లైఫ్లో అక్కడ రాసుకోవాలి. అండ్ ఎక్స్ప్రెస్ ఆల్ ఫీలింగ్స్, థాట్స్ అండ్ ఒపీనియన్స్, మన యొక్క థాట్స్ని, ఫీలింగ్స్ని, ఒపీనియన్స్ని ఎలాంటి హైడింగ్ అనేది లేకుండా డైరీలో మనం రాసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే దేర్ ఈజ్ నో రిఫైన్మెంట్ అనమాట. ఓన్లీ డైరీలో హ్యాపీ మూమెంట్సే రాసుకోవాలా? కాదు. ఓన్లీ సాడ్ మెమరీస్ రాసుకోవాలా? కాదు. అలాగే ఓన్లీ నాట్ ఫ్యాక్చువల్ అంటే ఇమాజినేషన్కి సంబంధించింది రాసుకోవాలంటే కాదు. నిజంగా హానెస్ట్గా మన లైఫ్లో ఏం జరిగిందో అది యాజ్ ఇట్ ఈజ్గా మన థాట్స్, మన ఫీలింగ్స్, మన ఒపీనియన్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకునేదే డైరీ. దెర్ ఈజ్ నో హైడింగ్ అనమాట. ఓకేనా, అది డైరీ రైటింగ్ యొక్క ఇంపార్టెంట్ పాలసీ. నెక్స్ట్ వచ్చేసి ద జనరల్ మూడ్, ఫీలింగ్ ఆర్ స్పిరిట్ ఆఫ్ ఏ స్టోరీ ఈజ్ కాల్డ్. ఇక్కడ మీకు ఆప్షన్స్లో ఫ్లాష్ బ్యాక్, ఐరనీ, ఫోర్ షాడోయింగ్, అట్మాస్ఫియర్ అని ఇచ్చారు. అంటే ఒక స్టోరీలో ఉండేటువంటి జనరల్ మూడ్ ఇంకా ఫీలింగ్ ఆఫ్ స్పిరిట్ దాన్ని ఏమంటాము అంటే అట్మాస్ఫియర్ అనేసి అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ద జనరల్ మూడ్, ఫీలింగ్ ఆర్ స్పిరిట్ ఆఫ్ ఏ స్టోరీ ఈజ్ కాల్డ్ అట్మాస్ఫియర్. ఏమంటారు? అట్మాస్ఫియర్. నెక్స్ట్ నంబర్ 87. ద ఇంటలెక్చువల్ కాంటెక్స్ట్ దట్ యు ఎస్టాబ్లిష్ ఫర్ యువర్ టాపిక్ అండ్ థీసిస్ ఇన్ అన్ ఎస్సే ఈజ్ కాల్డ్. దీనికి మనకి ఆప్షన్స్లో మోటివ్, ఎవిడెన్స్, అనాలిసిస్, రిజల్యూషన్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఏంటి? ద ఇంటలెక్చువల్ కాంటెక్స్ట్ దట్ యు ఎస్టాబ్లిష్ ఫర్ యువర్ టాపిక్ అండ్ థీసిస్ ఇన్ ఎస్సే. ఎస్సేలో నీ టాపిక్ కోసము, నీ థీసిస్ కోసము నువ్వు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇంటలెక్చువల్ కాంటెక్స్ట్ని ఏమంటారు అంటే మోటివ్ అనేసి అంటారు. నాట్ ఎవిడెన్స్, నాట్ అనాలిసిస్, నాట్ రిజల్యూషన్. ఏమంటారు దాన్ని? మోటివ్ అనేసి అంటారు. ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నంబర్ 88 చూద్దాము. ద సౌండ్స్ ప్రొడ్యూస్డ్ విత్ బోత్ లిప్స్ ఆర్. రెండు పెదాలతోటి మనము యూజ్ చేసి, రెండు పెదాలని యూజ్ చేస్తూ ప్రొడ్యూస్ చేసేటువంటి సౌండ్ ఏమంటారు? ఇక్కడ ఆప్షన్స్లో మనకి లేబియోడెంటల్, బైలేబియల్, ఆల్విలార్, ప్యాలెట్ ఆల్విలార్ అనేసి ఇచ్చారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బైలేబియల్. బై అంటే ఏంటి? రెండు, లేబియల్ లిప్స్ అనమాట. బైలేబియల్ అంటే రెండు లిప్స్ అనేటువంటివి యూజ్ చేస్తూ, ఉపయోగిస్తూ రిలీజ్ చేసేటువంటి సౌండ్, దట్ ఈజ్ కాల్డ్ బైలేబియల్. బైలేబియల్, బై అంటే రెండు, లేబియల్ అంటే పెదాలు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ద నెక్స్ట్ బిట్ ఏంటంటే ద డిగ్రీ ఆఫ్ ఫోర్స్ విత్ విచ్ సౌండ్ ఆర్ సిలబుల్ ఆఫ్ ఎ వర్డ్ ఈజ్ అటర్డ్ ఈజ్ కాల్డ్. అంటే ఒక ఫోర్స్ తోటి మనము ఒక సిలబల్ లేదా సౌండ్ని ప్రొనౌన్స్ చేస్తామంట. ఒక ఫోర్స్ అనేటువంటిది ఉపయోగిస్తాము. అలాగ ఫోర్స్ ఉపయోగిస్తే దాన్ని ఏమంటాము అనేసి ఇచ్చారు. ఇంటోనేషన్, స్ట్రెస్, రిథమ్, పాజ్ అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చారు. ఒక డిగ్రీ ఆఫ్ ఫోర్స్ అనేటువంటిది మనం ఒక వర్డ్లో పర్టికులర్ ప్లేస్ దగ్గర యూజ్ చేస్తున్నాము, ఆ సౌండ్ దగ్గర ఆ ఫోర్స్ అనేది యూజ్ చేస్తున్నాము అంటే దట్ ఈజ్ కాల్డ్ స్ట్రెస్. దాన్ని ఏమంటాం మనం? స్ట్రెస్ అనేసి అంటాం అనమాట. నౌ లెట్ us see the next question. Choose the phonetic sound of the underlined letters in between. ఇక్కడ బిట్వీన్ అనేటువంటి వర్డ్ ఉంది. ఓకేనా, చూసారా? ఇక్కడ అండర్లైన్ అనేటువంటిది ఈ డబల్ ఈ అనేది ఏదైతే ఉందో దాని కింద అండర్లైన్ చేశారు.
దానికి సంబంధించినటువంటి ఫొనెటిక్ సౌండ్ అనేటువంటి దాన్ని మనం ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. ఇదేంటి చూడండి, బిట్వీన్ ఈ ఈ అనేటువంటి సౌండ్ ఇది కదా! బిట్వీన్ ఈ అని పలుకుతుంది. మరి ఈ అనేటువంటి సౌండ్ ఎక్కడుంది ఇక్కడ? చూసారా? ఇది సెకండ్ వన్ ఈస్ గివింగ్ అస్ ద సౌండ్ లైక్ ఈ. ఫస్ట్ వన్ ఏంటి? ఈ. నెక్స్ట్ సెకండ్ వన్ ఈ. థర్డ్ వన్ ఏ ఏ ఏ అనేటువంటి సౌండ్ ఇది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఊ అనే సౌండ్. మరి ఇక్కడ బిట్వీన్‌లో ఈ అనేటువంటిది ఎలా పలుకుతుంది? ఈ అని పలుకుతుంది. కాబట్టి సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు సింబల్స్ అన్నీ కూడా వాటి ప్రొనౌన్సియేషన్‌ని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అప్పుడే ఇలాంటి క్వెషన్స్‌ని యూ కెన్ ఆన్సర్. నౌ లెట్ అస్ సీ ద నెక్స్ట్ క్వెషన్. దిస్ ఈస్ ద మ్యాన్ హూ వర్క్స్ హార్డ్. సో, ఇక్కడ మీకు ఒక వర్డ్‌ని అండర్‌లైన్ చేశారు. చూసారా? వాట్ ఈస్ దట్ వర్డ్? హూ అనేటువంటి వర్డ్‌ని అండర్‌లైన్ చేశారు. నౌ లెట్ అస్ సీ వాట్ ఈస్ హూ. ఇక్కడ మనకి ద అండర్‌లైన్డ్ వర్డ్ హూ ఈజ్. ఇక్కడ మనకి అండర్‌లైన్ చేసినటువంటి ఆ వర్డ్ హూ అనేది ఏదైతే ఉందో అది ఏంటి అనేసి అడిగారనమాట. ద ఆప్షన్స్ ఆర్ ఏ రిలేటివ్ అడ్జెక్టివ్, అన్ అడ్జెక్టివ్, అన్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, ఏ రిలేటివ్ ప్రొనౌన్ అనేసి ఇచ్చారు. చెప్పండి వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? హూ అనేటువంటిది రిలేటివ్ ప్రొనౌన్. ఎందుకని అంటే మీరు ప్రొనౌన్స్‌లో మనకి రిలేటివ్ ప్రొనౌన్ అనేటువంటి ఒక టాపిక్ అనేటువంటిది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది మన వీడియోస్‌లో. వాటిల్ని ఒకసారి చూడండి. వాటిల్ని చూసినప్పుడు మీకు రిలేటివ్ ప్రొనౌన్స్ అనేటువంటివి ఏ విధంగా యూజ్ చేయబడతాయి అనేటువంటిది మనకి అర్థమవుతుంది. ఓకేనా? యెస్. నెక్స్ట్ లెట్ అస్ సీ 92nd వన్. చూస్ ద అడ్జెక్టివ్ దట్ ఇండికేట్స్ క్వాంటిటీ. క్వాంటిటీని రెఫర్ చేసేటువంటి అడ్జెక్టివ్స్ ఏది? ఇక్కడ ఇచ్చిన వాటిల్లో క్వాంటిటీని రెఫర్ చేసే అడ్జెక్టివ్ ఏది? ఓకేనా? మనకి ఇప్పుడు టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్‌లో క్వాంటిటీ, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ, అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ ఇట్లా చెప్పుకుంటాం కదా! అట్లాగా మీరు గమనించినట్లయితే ఇక్కడ క్వాంటిటీ అనేటువంటి దాన్ని రెఫర్ చేసేది ఏది? మచ్, ఫన్నీ, హానెస్ట్, డిఫికల్ట్. సో, ఇక్కడ మచ్ అనేటువంటిది క్వాంటిటీని మనకి రెఫర్ చేస్తుంది. మిగతావి మనకి క్వాలిటీ గురించి చెప్తున్నాయి. నెక్స్ట్ చూద్దాము. ద రేడియో హ్యాస్ డాష్ అబౌట్ ద సైక్లోన్. ఇక్కడ మీకు ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నౌ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ బ్లాంక్‌లో ఫిట్ అయ్యేటువంటి కరెక్ట్ వర్బ్‌ని మనం కనుక్కోవాలి. ఇక్కడ ఆప్షన్స్‌లో మనకి ద రేడియో హ్యాస్ అని ఇచ్చారు చూసారా? హ్యాస్ అని ఇచ్చారు అంటే ఇక్కడ వెర్బ్ అనేటువంటిది వి3 రావాలి. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటిది ఇక్కడ మనం యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోవాలి. చూసారా ఇక్కడ హ్యాస్ ప్లస్ వి3 అనేటువంటి స్ట్రక్చర్. హ్యాస్ ప్లస్ వి3 స్ట్రక్చర్ మనకి రావాలన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ చూడండి అనౌన్స్డ్, అనౌన్సెస్, అనౌన్స్, అనౌన్సింగ్ అని ఇచ్చారు. వి3 ఫార్మ్ ఏది ఇక్కడ ఉండే వాటిల్లో? అనౌన్స్డ్ అనేటువంటిది వి3 ఫార్మ్. సో, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద రేడియో హ్యాస్ అనౌన్స్డ్ అబౌట్ ద సైక్లోన్. హ్యాస్ ప్లస్ వి3 ఫార్మ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి మనము టెన్సెస్ అనేటువంటి దాంట్లో ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాము. నెక్స్ట్ చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ మనకి 4 సెంటెన్సెస్ ఇచ్చారు. వాటిలో గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఏదో మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసినట్లయితే స్టూడెంట్స్ యూజువల్లీ అడ్మిట్టింగ్ మిస్టేక్స్, స్టూడెంట్స్ అడ్మిట్స్ మిస్టేక్స్, స్టూడెంట్స్ యూజువల్లీ అడ్మిట్ దేర్ మిస్టేక్స్, స్టూడెంట్స్ ఆర్ యూజువల్లీ ఆర్ అడ్మిట్ మిస్టేక్స్ అని ఇచ్చారు. ఇక్కడ గమనించినట్లయితే స్టూడెంట్స్ యూజువల్లీ అని ఇచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రావాలి. బట్ ఇక్కడ మనకి వి4 ఫార్మ్ ఇచ్చారు అడ్మిటింగ్ అనేసి. సో, రాంగ్. స్టూడెంట్స్ అడ్మిట్స్ అని ఇచ్చారు. అడ్మిట్స్ అనేది మనం సింగులర్‌కి యూజ్ చేస్తాం. ఈ ఎస్ ఫార్మ్ వెర్బ్‌కి ఎస్ ఫార్మ్ సింపుల్ ప్రెజెంట్‌లో మనము సింగులర్‌కి యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏముంది స్టూడెంట్స్ అని ఇచ్చారు ప్లూరల్. కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ అనమాట. ఎందుకంటే స్టూడెంట్స్ ప్లూరల్ వచ్చింది. అడ్మిట్ వి1 వచ్చింది. సో, సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో కరెక్ట్‌గా ఉంది కాబట్టి థర్డ్ వన్ కరెక్ట్. మరి ఫోర్త్ వన్ ఎందుకు సార్ రాంగ్? చూద్దాం. స్టూడెంట్స్ యూజువల్లీ ఆర్ అడ్మిట్ అని ఇచ్చారు. అసలు ఇది రాంగ్ యూసేజ్ అనమాట. ఆర్ అడ్మిట్ ఏంటి అసలు? రాంగ్.
కాబట్టి ద థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే అనలైజ్ చేసుకోవాలండి. మీరు ఆన్సర్ చేసేటప్పుడు అనలైజ్ చేసుకొని ఆన్సర్స్ చేయాలి. ఓకే. నౌ లెట్ అస్ సీ ద 95th వన్. కటక్ ఈజ్ ద బిగ్గెస్ట్ టౌన్ ఇన్ ఒరిస్సా. కటక్ అనేటువంటిది ఒరిస్సాలో ఒక బిగ్గెస్ట్ టౌన్‌గా మనం చెప్పుకోవచ్చు. చూస్ ద నెగెటివ్ సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్. అంటే ఇప్పుడు మీనింగ్ చేంజ్ కాకుండా నెగెటివ్ సెంటెన్స్ అనేటువంటిది మనం ఇక్కడ చూడాలి. ఓకేనా? ఇక్కడ ఏమిచ్చారు? కటక్ ఈజ్ ద బిగ్గెస్ట్ టౌన్ ఇన్ ఒరిస్సా అనేసి ఇచ్చారు. దీనికి ఇక్కడ మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనకొచ్చినట్లయితే మనం దీన్ని ఈజీగా రాసేసుకోవచ్చనమాట. ఆ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌లో మనకి నో అదర్ టౌన్ ఇన్ ఒరిస్సా ఈజ్ సో బిగ్ యాజ్ కటక్ అనేసి వస్తుంది. అంటే ఇక్కడ పాజిటివ్‌గా మార్చాం. పాజిటివ్ సెంటెన్స్‌లోకి మార్చాము. ఓకేనా? పాజిటివ్ సెంటెన్స్‌లోకి మనకి పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని ఉంటాయి చూసారా? అట్లాగే ఇక్కడ మనం పాజిటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు నో అదర్ అనేటువంటి నెగెటివ్ వర్డ్‌ని యూజ్ చేసామనమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. ఇది మీకు ఎలాగా దీన్ని ఫైండ్ ఔట్ చేయగలుగుతారు అంటే వెన్ యూ ఆర్ అవేర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అండ్ దేర్ చేంజెస్ అండ్ దేర్ మోడల్స్, అప్పుడు మీరు దీన్ని ఫుల్‌ఫిల్‌గా రాయగలుగుతారు. ఓకేనా? కాబట్టి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటువంటిది చూడాలి. నౌ లెట్ అస్ సీ ద 96th వన్. ద ప్లేయర్స్ రిటర్న్డ్ హోమ్ వెన్ ద సన్ సెట్. దిస్ ఈజ్ ఏ. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చి ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అనేసి అడిగారనమాట. ఇది ఇక్కడ సింపుల్ సెంటెన్స్, నెగెటివ్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ అని ఇచ్చారు. ఇది సింపుల్ సెంటెన్సా? కాదు. ఎందుకని? సింపుల్ సెంటెన్స్‌లో ఒకే ఒక ఫైనైట్ వర్బ్ ఉండాలి. బట్ ఇక్కడేంటి రిటర్న్డ్ అనే ఒక ఫైనైట్ వర్బ్, ఇంకా సన్‌సెట్, సెట్ అనేటువంటి మరొక ఫైనైట్ వర్బ్. అంటే 2 వర్బ్స్ ఉన్నాయి ఇక్కడ. సో, దిస్ ఈజ్ నాట్ ద సింపుల్ సెంటెన్స్. నెగెటివ్ సెంటెన్స్. అసలు నో అనే వర్డే లేదిక్కడ. ఇట్ ఈజ్ నాట్ గివింగ్ ద మీనింగ్ ఆఫ్ నెగెటివ్. సో, నెగెటివ్ కాదు. కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్ ఉండాలి అంటే ఇక్కడ మనకి 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండాలి. బట్ ఇక్కడ ఒక మెయిన్ క్లాజ్ ఉంది. ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంది. ద ప్లేయర్స్ రిటర్న్డ్ హోమ్ అనేటువంటిది ఒక మెయిన్ క్లాస్. వెన్ ద సన్ సెట్ అనేటువంటిది ఒక సబార్డినేట్ క్లాస్. మరి ఒక మెయిన్ క్లాస్, ఒక సబార్డినేట్ క్లాస్ ఉంటే అప్పుడు అదేమవుతుంది? కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. సో, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇది కూడా మీకు సెంటెన్స్ అండ్ టైప్సెస్‌లో మీకు టైప్స్, సెంటెన్స్ అండ్ టైప్స్ అనేటువంటి దాంట్లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఓకేనా? అంటే సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ ఇట్లాంటివి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అక్కడ చూసుకోవాలి. రైట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. సో, ఇది డ్యూటీ ఈజ్ గాడ్, ద డ్యూటీ ఈజ్ గాడ్, ద డ్యూటీ ఈజ్ ఏ గాడ్, ద డ్యూటీ ఈజ్ గాడ్ అని ఇచ్చారు. గ్రామటికల్లీ కరెక్ట్‌గా మనకి డ్యూటీ ఈజ్ గాడ్ అంతే. ఈ డ్యూటీ అనేటువంటిది ఏంటి అంటే ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు జనరల్‌గా మనం ఏం చేయము అంటే ఆర్టికల్స్ అనేటువంటివి యూజ్ చేయము కదా! కాబట్టి డ్యూటీ ఈజ్ గాడ్ అంతే. నెక్స్ట్ వచ్చేసి చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ కూడా కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి వాటిల్లో కరెక్ట్ సెంటెన్స్ ఏదని ఇచ్చారు. ఇక్కడ చూడండి. ఐ గో టు చర్చ్ ఆన్ ద సండేస్ అని ఇచ్చారు. ఈ ద అనేది రాంగ్ యూసేజ్. ఐ గో టు ద చర్చ్ ఆన్ ఏ సండేస్ అన్నారు. ఈ ఏ సండేస్ అనేది రాంగ్. ఏ రాకూడదు అసలు. ఐ గో టు ద చర్చ్ ఆన్ యాన్ సండే అన్నారు. యాన్ అనేది అసలు రాకూడదు. ఈ సండే అనే దాని ముందు ఈ ఏ గాని, ద గాని, యాన్ గాని ఇలాంటివి రావు. ఐ గో టు చర్చ్ ఆన్ సండేస్. దిస్ ఈజ్ కరెక్ట్ అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ 99th వన్. హీ వాస్ గేజింగ్ డాష్ ద స్పెక్టికల్స్. సో, హీ వాస్ గేజింగ్, గేజ్ అనేటువంటిది వచ్చింది. మరి దీనికి కరెక్ట్ ప్రిపోజిషన్ ఏది అని ఇచ్చారు. గేజింగ్ టు ద స్పెక్టికల్స్ కాదు. గేజింగ్ ఎట్ ద స్పెక్టికల్స్. గేజింగ్ ఎట్. ఐఎమ్ షీ ఈజ్ గేజింగ్ ఎట్ ద సీనరీ. షీ ఈజ్ గేజింగ్ ఎట్ ద స్పెక్టికల్స్. షీ ఈజ్ గేజింగ్ ఎట్ మీ. ఇట్లాగా చెప్పుకోవచ్చు అనమాట. గేజ్ అంటే ఇక్కడ మనకి దానికి అంటే ఫిక్స్డ్ లుక్ అనమాట గేజ్ అంటే. సో, దానికి ఎట్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్
100th వన్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అని ఇచ్చారు. ఐ హ్యావ్ లెఫ్ట్ ఫర్ గుంటూరు. హార్డ్ వర్క్ ఈజ్ ద కీ బై సక్సెస్. బై రాదు, కీ టు సక్సెస్. ఐఎమ్ ప్రౌడ్ విత్ యూ. విత్ యూ కాదు, ఆఫ్ వస్తుంది. షీ ఈజ్ గ్రేట్ఫుల్ విత్ మీ అన్నారు. ఇది కూడా రాంగే, గ్రేట్ఫుల్ టు మీ కదా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఐ హ్యావ్ లెఫ్ట్ ఫర్, లెఫ్ట్ ఫర్ అనేటువంటిది కరెక్ట్గా యూజ్ చేశారు. ఐ హ్యావ్ లెఫ్ట్ ఫర్ గుంటూరు. నేను గుంటూరుకి బయలుదేరాను అనేసి అనమాట. అంటే జర్నీ, స్టార్టెడ్ ఏ జర్నీ టు పర్టికులర్ ప్లేస్. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ అనమాట. నౌ లెట్ us see 101. ట్రాన్స్లేషన్ ఆఫ్ రెఫరెన్స్ బుక్స్ వాజ్ ఎర్లియర్ రికమెండెడ్ బై. అంటే బుక్స్, రెఫరెన్స్ బుక్స్ని ట్రాన్స్లేట్ చేయడం అనేటువంటిది రికమెండ్ చేసింది ఏది? ఇక్కడ ఆర్టీఈ 2009, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992, నెక్స్ట్ ఎస్సిఎఫ్ 2011, ఎన్పిఈ 1968 ఇలా ఇచ్చారు మనకి. దీంట్లో కరెక్ట్ వన్ ఏంటి అంటే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992. ఓకేనా. ఎస్సిఎఫ్ అంటే స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్స్. అలాగే నెక్స్ట్ ఎన్పిఈ అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ఎడ్యుకేషన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆర్టీఈ 2009, పిఓఏ 1992, ఎస్సిఎఫ్ 2011, నెక్స్ట్ ఎన్పిఈ 1968. నెక్స్ట్ 102. ద ఫాలోయింగ్ ఎన్విసేజెస్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 and 14 years యాజ్ ఏ ఫండమెంటల్ రైట్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఏది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది 6 to 14 years ఉండేటువంటి వాళ్ళకి ఒక ఫండమెంటల్ రైట్గా ఇవ్వాలి అనేసి చెప్పింది. దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ద 68th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవి మెమొరీ బేస్డ్ అంటాం వీటిల్ని. అంటే వీటిల్ని మనం మెమరీలో గుర్తుపెట్టేసుకోవాలన్నమాట. అంటే మన క్వశ్చన్స్ కొన్ని ఎలా ఉంటాయంటే మెమరీ బేస్డ్ ఉంటాయండి. వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మీరు బట్టి పట్టం అనుకోండి, ఇంకోటి అనుకోండి, మరొకటి అనుకోండి. కానీ ఖచ్చితంగా కొంత ఇన్ఫర్మేషన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కొంత ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకోవాలి. కొంత ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేయాలి. అన్ని రకాలుగా మనకి క్వశ్చన్స్ అనేటువంటి క్వశ్చన్ పేపర్‌లో ఇస్తారు. కొన్నిటిని జస్ట్ నేను అర్థం చేసుకున్నాను వదిలేస్తే సరిపోదు. కొన్ని క్వశ్చన్స్‌ని మనం, కొన్ని ఇన్ఫర్మేషన్‌ని గుర్తుపెట్టుకోవాలి. బై హార్ట్ చేయాలి. దాన్ని బట్టి పట్టడమైనా అనుకోండి, పర్లేదు. అది అట్లాగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్ 103. బ్యానిష్మెంట్ ఆఫ్ మదర్ టంగ్ ఈజ్ సీన్. అంటే మదర్ టంగ్ అనేటువంటి దాన్ని కంప్లీట్‌గా పక్కన పెట్టేస్తామనమాట. యూజ్ చేయము. ఓన్లీ టార్గెట్ లాంగ్వేజ్‌లోనే ఎవ్రీథింగ్ ట్రాన్సాక్షన్ మొత్తం జరుగుతుంది. అలాంటి మెథడ్ ఏది అంటే వి ఆల్ నో దట్ ఈస్ డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్‌లో మదర్ టంగ్ అనేటువంటిది కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తామనమాట. మరి బైలింగ్వల్ మెథడ్‌లో ఎక్కడ అవసరమో అక్కడ యూజ్ చేస్తాము. ఓకేనా. బైలింగ్వల్ మెథడ్‌లో ఎక్కడ అవసరమో అక్కడ యూజ్ చేస్తాము. బట్ టీచర్ మాత్రమే యూజ్ చేస్తాడు అక్కడ కూడా. ఇక్కడ బైలింగ్వల్ మెథడ్‌లో ఏంటంటే టీచర్ కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఒకవేళ తను గనక టీచర్ సరిగ్గా మదర్ టంగ్‌ని అవసరమైనప్పుడు కాకుండా ప్రతిదానికి యూజ్ చేశాడనుకోండి, అట్ దట్ టైమ్ ఇట్ విల్ బికమ్ టు గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్. గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్ అయిపోతుంది. గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్‌లో ఏం చేస్తారు? ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ అనేది తీసుకొని దాన్ని తెలుగులోకి లేదా మదర్ టంగ్‌లోకి దాన్ని ట్రాన్స్‌లేట్ చేసి మరీ చెప్తూ ఉంటారు. ప్రతి దాన్ని అట్లా ట్రాన్స్‌లేట్ చేస్తారు. దట్ ఈస్ గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్. సో బైలింగ్వల్ మెథడ్ అంటే టీచర్ మాత్రమే మదర్ టంగ్ అనేటువంటి దాన్ని అవసరమైనప్పుడు యూజ్ చేస్తాడు. స్ట్రిక్ట్‌గా యూజ్ చేస్తాడు. చాలా లిమిట్‌గా యూజ్ చేస్తాడు. అది బైలింగ్వల్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ అంటే అసలు ఇంగ్లీష్ మాత్రమే యూజ్ చేస్తారు. మదర్ టంగ్ అనేది కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తారనమాట. నెక్స్ట్ 104. ఫార్మింగ్ స్పీచ్ హ్యాబిట్స్ ఈజ్ ద హాల్ మార్క్ ఆఫ్. స్పీచ్ హ్యాబిట్స్ అనేటువంటివి ఫార్మ్ చేయడము అనేటువంటిది ఏ మెథడ్‌లో, ఏ అప్రోచ్‌లో ఇంపార్టెంట్ యాస్పెక్ట్. స్పీచ్ హ్యాబిట్స్ అనేటువంటివి మనకి స్ట్రక్చరల్ అప్రోచ్‌లో ఫార్మ్ చేస్తారనమాట. స్పీచ్ హ్యాబిట్స్ అనేటువంటివి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 105. ద పర్పస్ ఆఫ్ యూజింగ్ విజువల్ ఎయిడ్స్ ఇన్ టీచింగ్.
విజువల్ ఎయిడ్స్ అనేటువంటివి మనకి టీఎల్ఎంలో వస్తాయి. టీచర్ లెర్నింగ్ మెటీరియల్స్‌లో విజువల్ ఎయిడ్స్, ఆడియో ఎయిడ్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్ ఇట్లా వస్తాయన్నమాట. సో, వీటిల్లో మనకి విజువల్ ఎయిడ్స్‌ని మనం టీచింగ్‌లో ఉపయోగించేది ఎందుకోసం? దాని యొక్క పర్పస్ ఏంటి? ఇక్కడ మనకి టు అట్రాక్ట్ ద అటెన్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్, టు ప్రొవైడ్ రిలీఫ్ టు ద టీచర్స్, టు ప్రొవైడ్ ఎంజాయ్‌మెంట్, టు ప్రొవైడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నారు. ద కరెక్ట్ థింగ్ ఈస్ అట్రాక్ట్ ద అటెన్షన్ ఆఫ్ ద స్టూడెంట్. స్టూడెంట్ యొక్క అటెన్షన్‌ని మనం గ్రాబ్ చేసుకునేదానికి ఈ విజువల్ ఎయిడ్స్ అనేటువంటివి మనం యూజ్ చేయడం జరుగుతుంది. విజువల్ ఎయిడ్స్ అంటే ఏంటి? అది ఒక పిక్చర్ కావచ్చు, లేదా ఒక ఆహ్, ఏమంటాం ఒక పోస్టర్ కావచ్చు. ఏదైనా కానీ విజువల్‌గా కనిపించేదనమాట. అలాంటి దాన్ని మనం విజువల్ ఎయిడ్ అనేసి అంటాం. నెక్స్ట్ 106 అండి. చూస్ ద అథెంటిక్ మెటీరియల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. అసలు అథెంటిక్ మెటీరియల్ అంటే ఏంటి? తెలుసుకోవాలి. అథెంటిక్ మెటీరియల్ అంటే దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ప్రిస్క్రైబ్డ్ ఫర్ టీచింగ్, లెర్నింగ్ ప్రాసెస్. టీచింగ్, లెర్నింగ్ ప్రాసెస్‌లో అది టీచింగ్ కోసం గాని, లెర్నింగ్ కోసం గాని తయారు చేయబడినటువంటి ప్రొడక్ట్ కాదది. బట్ అలాంటి ప్రొడక్ట్‌ని మనం ఏం చేస్తాము అంటే టీచింగ్, లెర్నింగ్ ప్రాసెస్‌లోకి తీసుకొనొచ్చి దాన్ని యూజ్ చేసుకుంటాం. దాన్ని మనం అథెంటిక్ మెటీరియల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంది. న్యూస్ పేపర్ యొక్క దాన్ని ప్రింట్ చేసేది దేనికోసము? జనాలు చదివేదాని కోసం. అంతేగాని మన అకాడమిక్ టీచింగ్, లెర్నింగ్ ప్రోగ్రామ్ కోసం న్యూస్ పేపర్స్ ప్రింట్ చేయరు. అలాగే బ్యాంక్ దగ్గర మనకి స్లిప్స్ ఉంటాయి. బ్యాంక్ స్లిప్స్. అంటే మనము ఎంట్రీ చేసి విత్‌డ్రాయల్ ఫార్మ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా! డిపాజిట్ ఫార్మ్స్. వాటి యొక్క ఉద్దేశ్యం ఏంటి? బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ కోసం. అంతేగాని దే ఆర్ నాట్ యూజ్డ్ ఫర్ స్కూల్ లెర్నింగ్ అండ్ టీచింగ్ ట్రాన్సాక్షన్స్ కదా! మన లెర్నింగ్ అండ్ టీచింగ్ కోసం మనం ఉపయోగించుకునే దానికోసం కాదు. దాని పర్పస్ వేరే. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజ్ చేసేటువంటి సోప్స్ ఉంటాయి. సోప్ కవర్లు గానీ, టూత్ పేస్ట్ కవర్లు గానీ, ఇంకా బయట దొరికే పాంప్లెట్స్, హ్మ్. నోటీసులు ఇట్లాంటివన్నీ కూడా దేర్ పర్పస్ డిఫరెంట్ అనమాట. వాటి యొక్క పర్పస్ అనేది డిఫరెంట్. బట్ అలాంటివి మనం ఏం చేస్తాము ఒక్కోసారి కొన్ని న్యూస్ పేపర్ కట్టింగ్స్ తీసుకొనొచ్చి పిల్లలకి ఇస్తాము. మన టీచింగ్ ప్రాసెస్‌లో, లెర్నింగ్ ప్రాసెస్‌లో భాగం చేస్తాము. అలాగే బ్యాంక్‌కెళ్ళేసి ఆ విత్‌డ్రాయల్ ఫార్మ్, డిపాజిట్ ఫార్మ్‌లు తీసుకొనొచ్చి స్టూడెంట్స్‌కి మన క్లాస్ రూమ్‌లో చూపించి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. అంటే ఒక టీచింగ్ ఎయిడ్ లాగా దాన్ని యూజ్ చేసుకుంటాం. అలాంటి మెటీరియల్‌ని ఏమంటారు అంటే అథెంటిక్ మెటీరియల్ అంటారు. అంటే దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ మేడ్ ఫర్ ది సేక్ ఆఫ్ టీచింగ్ అనమాట. అలాగే లెర్నింగ్ కోసం గూడా కాదు. అలాంటివి మనం తీసుకొనొచ్చి టీచింగ్ ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ అథెంటిక్ మెటీరియల్. ఇక్కడ చూడండి ఆప్షన్స్‌లో మీకు అర్థమైపోతుంది ఇప్పుడు మెయిన్ రీడర్, సప్లిమెంట్ రీడర్, వర్క్ బుక్ ఈ 3 కూడా టీచింగ్, లెర్నింగ్ ప్రాసెస్ కోసమే తయారు చేసినటువంటివి. బట్ ఇక్కడ చూడండి ఫోర్త్ వన్ అన్ అడ్వర్టైజ్‌మెంట్ ఇన్ ఏ న్యూస్ పేపర్. న్యూస్ పేపర్‌లో ఇచ్చినటువంటి ఒక అడ్వర్టైజ్‌మెంట్. ఇది మనకి టీచింగ్ కోసము ప్రిపేర్ చేసింది గాదు. లెర్నింగ్ కోసము ప్రిపేర్ చేసింది కాదు. ఒక అడ్వర్టైజ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో ఇచ్చారు. దాన్ని మనం తీసుకొనొచ్చి క్లాస్ రూమ్‌లో స్టూడెంట్స్‌కి రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌ని చూపిస్తామనమాట. మన టీచింగ్, లెర్నింగ్‌లో పార్ట్‌గా యూజ్ చేసుకుంటాం. దిస్ ఈస్ కాల్డ్ అథెంటిక్ మెటీరియల్. ఓకేనా? అర్థమైంది కదా! రైట్. నెక్స్ట్ చూస్ ద పర్ఫెక్ట్ ప్రోగ్రెషన్ ఇన్ రీడింగ్. సో, పర్ఫెక్ట్ ప్రోగ్రెషన్ రీడింగ్‌లో పర్ఫెక్ట్ లైన్ ఏంటి? అంటే దేని తర్వాత ఏదొస్తుంది అనేసి రీడింగ్‌లో. రీడింగ్‌లో ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే సింబల్‌ని చూస్తామండి. సింబల్. అక్కడ ఉన్నటువంటి ఆ సింబల్‌ని చూస్తాము. ఆ సింబల్ చూసాక దాన్ని మనం సౌండ్ చేస్తాము. ఆ సౌండ్ చేసాక దాన్ని సెన్స్ తీసుకుంటాం. అంటే అర్థం చేసుకుంటాం. కాబట్టి ఫస్ట్ అక్షరం అంటే సింబల్‌ని చూస్తాము. తర్వాత దాన్ని చదవడం సౌండ్. తర్వాత దాన్ని అర్థం చేసుకోవడం. కాబట్టి కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి అంటే పర్ఫెక్ట్ ప్రోగ్రెషన్ ఇన్ రీడింగ్. రీడింగ్‌లో ప్రోగ్రెషన్ అనేది ఎలా ఉంటుంది అంటే సింబల్, సౌండ్, సెన్స్ అనేసి ఉంటుంది. సింబల్, సౌండ్, సెన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ముందు అక్షరాల్ని చూస్తాము. తర్వాత వాటిల్ని చదువుతాము. తర్వాత అర్థం చేసుకుంటాము. కాబట్టి సింబల్, సౌండ్, సెన్స్ అనేటువంటిది ఆర్డర్ అన్నమాట. హ్మ్. రైట్. నెక్స్ట్ 108 చూద్దాము.
లిజనింగ్ టు ద డైరెక్షన్స్ ఆఫ్ సంబడి టు రీచ్ ఏ ప్లేస్ కమ్స్ అండర్. లిజనింగ్ టు ద డైరెక్షన్స్ అంటే మనం ఒకతన్ని అడ్రస్ అడిగాము. అతను మనకి డైరెక్షన్స్ చెప్తున్నాడు. గో స్ట్రెయిట్ అండ్ టేక్ లెఫ్ట్, వాక్ ఫర్ 100 మీటర్స్, దెన్ యూ గెట్ ఏ లెఫ్ట్ స్ట్రీట్, గో స్ట్రెయిట్, దేర్ యూ విల్ సీ ఏ టెంపుల్, ద బిసైడ్ హౌస్ ఈజ్ యువర్ అడ్రస్ అనేసి చెప్పారనుకోండి. ఇదంతా మీరు వింటున్నారు కదా! మరి ఈ వినడం అంతా మీరు ఎలా వింటున్నారు? అప్పుడు వినేటువంటి ఆ వినడాన్ని ఏ టైప్ ఆఫ్ లిజనింగ్‌గా మనం తీసుకుంటాము? అడ్రస్ అడిగినప్పుడు మనం వింటుంటే, ఆ వినడం అనేటువంటిది మనం ఎలా వింటాము? క్యాజువల్‌గా వింటామా? వీడేదో చెప్తున్నాడులే అని వింటామా? లేదు కదా! కాబట్టి డ్రై లిజనింగ్ కాదు. ఎక్స్‌టెన్సివ్ లిజనింగ్. అంటే ఏదో వినాలి కాబట్టి అలాగ మనం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఏమైనా వింటున్నామా అక్కడ? కాదు. కాబట్టి ఎక్స్‌టెన్సివ్ కూడా కాదు. క్యాజువల్‌గా కూడా వినడం లేదు. ఇంటెన్సివ్‌గా వింటాము. ఇంటెన్సివ్ అంటే అతను చెప్పింది లైన్ బై లైన్ గుర్తుపెట్టుకుంటామనమాట. లైన్ బై లైన్, వర్డ్ బై వర్డ్ ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ఇంటెన్సివ్ లిజనింగ్ అనేసి అంటాం దాన్ని. అంటే ప్రతి వర్డ్‌ని, ప్రతి లైన్‌ని చాలా జాగ్రత్తగా మనకి గుర్తుపెట్టుకుంటాం. దాన్ని మనం ఇంటెన్సివ్ లిజనింగ్ అనేసి అంటామనమాట. ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ లిజనింగ్స్‌లో మీకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ సజెస్టోపీడియా ఈజ్ రిలేటెడ్ టు. సో, సజెస్టోపీడియా అనేటువంటిది దేనికి రిలేటెడ్ అనేసి ఇచ్చారు. ఇట్ ఈజ్ ఏ సూడో సైన్స్‌కి రిలేటెడ్‌గా ఉండేటువంటిది సజెస్టోపీడియా. ఇది స్ట్రక్చరల్ అప్రోచ్ కాదు, డైరెక్ట్ మెథడ్ కాదు, గ్రామర్ లెర్నింగ్ కూడా కాదు. ఇట్ ఈజ్ ఏ సూడో సైన్స్‌కి సంబంధించినటువంటిది సజెస్టోపీడియా. దీని గురించి ఒక క్లాసే మీకు అవైలబుల్‌గా ఉంటుంది మన యొక్క వీడియోస్‌లో. ఒకసారి చూడండి దాన్ని. దెన్ యూ కుడ్ అండర్‌స్టాండ్ ఇట్ వెరీ వెల్. ఎందుకంటే ఈ చిన్న కాన్సెప్ట్‌గా మనం ఇక్కడ చెప్పుకునేది కాదండి. దీని గురించి ఆ క్లాస్ వింటే మీకు క్లారిటీగా ఉంటుందనమాట. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ బిలీవ్స్ ఇన్. టోటల్ ఫిజికల్ రెస్పాన్స్. సార్ ఏంటి టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ అనేటువంటిది ఏంటి అంటే, ఇక్కడ మీరు ఆ సెంటెన్స్ అర్థం చేసుకోండి. టోటల్ ఫిజికల్ రెస్పాన్స్. అంటే ఇక్కడ టీచర్ ఏం చేస్తారు అంటే, కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. దానికి స్టూడెంట్ ఫిజికల్‌గా రెస్పాండ్ అవుతాడనమాట. దాన్నే టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ అంటారు. అంటే గో దేర్ అని చెప్తారు. స్టూడెంట్ అక్కడికి వెళ్తాడు. కమ్ హియర్ అంటారు. స్టూడెంట్ ఇక్కడికొస్తాడు. బ్రింగ్ ద బ్లాక్ కలర్ బాల్ అంటాడు. స్టూడెంట్ వెళ్ళి ఆ బ్లాక్ కలర్ బాల్ తీసుకొనొస్తాడు. త్రో ఇట్ టు రాము అంటారు. అప్పుడు దాన్ని రాముకి త్రో చేస్తాడు. అక్కడి నుంచి కీప్ ద బాల్ ఆన్ ద గ్రౌండ్ అంటారు. ఆ బాల్‌ని ఎత్తి గ్రౌండ్ పైన పెడతారు. అగైన్ పిక్ ద బాల్ అనేసి అంటే ఇక్కడేంటి ద ట్రాన్సాక్షన్ అనమాట. ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ టీచర్ చెప్తున్నప్పుడు దాన్ని స్టూడెంట్ అర్థం చేసుకుంటాడు. ఫిజికల్‌గా రెస్పాండ్ అవుతాడనమాట. సో, ఇలాంటి దాన్ని మనం టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ అనేసి అంటాము. సో, ఇక్కడ ఏంటి లెర్నింగ్ బై వాచింగ్ ద టెలివిజనా? కాదు. లెర్నింగ్ త్రూ రీడింగా? కాదు. లెర్నింగ్ త్రూ లెక్చర్సా? కాదు. ఇదేంటిది లెర్నింగ్ బై డూయింగ్ చేయడం ద్వారా నేర్చుకోవడం. దాన్నే లెర్నింగ్ బై డూయింగ్ అంటారు. ఇట్ ఈస్ టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ అనేసి అంటాం దీన్ని. సో, దీనితోటే మనకి ఈ క్వెషన్ పేపర్‌లో ఉన్నటువంటి 30 క్వెషన్స్ అనేటువంటివి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో, మీకు అనలైజేషన్ అనేటువంటిది ఇక్కడ క్లియర్‌గా అర్థమైంది. అండ్ అనాలిసిస్ తోటి మీకు ఇక్కడ నేను చెప్పడం జరిగింది ఒక్కొక్క క్వెషన్‌కి. ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ యూ అనేసి అనుకుంటున్నాను. మీకైతే క్లియర్‌గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఇంకా మీకేదన్నా డౌట్స్ ఉంటే మన కోర్సెస్ గురించి కానీ, లేదా ఇంకా ఏదన్నా మీకు పర్సనల్‌గా ఇంగ్లీష్‌లో కానీ, ఇలాంటివి ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకేనా? కాంటాక్ట్ చేయండి. అండ్ ఐ విల్ రెస్పాండ్ టు యూ. కోర్సెస్ అయితే మన దాంట్లో చాలా చక్కగా ఉంటాయండి. సో, సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ చేసి పెట్టుంటాము. ఇది ఒక ప్లస్ పాయింట్ మీకు. అండ్ మీకు ఆఫ్‌లైన్ కంటే కూడా బెటర్‌గా ఉండేటువంటి క్లాసెస్ మనకి ఈ కోర్సెస్‌లో మీకు లభించడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి. ఇంకా మీకేదైనా డౌట్స్ ఉన్నా కానీ యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.